ఆనంద భైరవి గారు వినోద్కి జాబ్ ఇవ్వటంతో జాబ్ చేయడానికి వినోద్ ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో స్టాఫ్ అందరికీ తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అలా ఒక్కొక్కరితో తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటే అక్కడే ఉన్న సౌమ్య మాత్రం వినోద్ తనని చూస్తే గుర్తుపట్టే ప్రమాదం ఉందని వెంటనే వినోద్కి తనపై డౌట్ రాకుండా తన ఫేస్కి మాస్క్ వేసుకొని స్టాఫ్లో అందరితో పాటు నిలబడి ఉంటుంది. తర్వాత వినోద్ సౌమ్య దగ్గరికి వచ్చి తన్ను తాను హాయ్ ఐఎమ్ వినోద్, నేను ఇంతకుముందు బెంగళూరులో వర్క్ చేశానని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత సౌమ్య, మీరు ఇంతకుముందు బెంగళూరులో పనిచేశానని అంటున్నారు కదా, అక్కడ ప్యాకేజ్ కూడా చాలా మంచిగా వస్తూనే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారని సౌమ్య వినోద్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు వినోద్ నా పర్సనల్ పని మీద ఇక్కడికి వచ్చానండి అని సౌమ్యతో అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే శరణ్య తన క్యాబిన్లోంచి బయటికి వచ్చి వినోద్ మాటల్ని విని, ఎందుకు వినోద్ నీ పర్సనల్ పని మీద ఇక్కడికి వచ్చానని చెప్తున్నావు, మోసం చేసిందని ఆ అమ్మాయి కోసమే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చానని చెప్పొచ్చు కదా అని సౌమ్య వైపు ఓరగా చూస్తూ అంటూ ఉంటుంది. శరణ్య మాటలకి సౌమ్య ఒక్కసారిగా భయపడుతుంది. తర్వాత అయినా కానీ వినోద్, ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉన్నారు, మోసం చేయటమే పనిగా పెట్టుకున్నారని శరణ్య వినోద్తో అంటూ ఉండేసరికి వినోద్ కూడా అవును మేడం అన్నట్లు శరణ్యతో అంటూ ఉంటాడు. అటు శరణ్య మాటలకి ఇటు వినోద్ మాటలకి సౌమ్య చాలా భయపడుతూ ఉంటుంది. అయినా కానీ వినోద్ నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు, అసలు ఆ అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని శరణ్య వినోద్ అనటంతో ఆ మాటకి ఒక్కసారిగా సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత వినోద్, ఇద్దామనుకున్నాను మేడం, కాకపోతే ఈ మధ్యనే అమ్మాయి నాకు కాల్ చేసి కలుద్దామని ఇద్దరం కూడా ఒక దగ్గర కలిశామని వినోద్ శరణ్యతో చెప్తూ ఉండేసరికి వినోద్ మాటలకి సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, మాస్క్ తీస్తేనేమో వినోద్ కనిపెట్టేస్తాడు, మాస్క్ తీయకుండా ఇలాగే ఉంచితే వినోద్ నా గురించి మొత్తం చెప్పేసేలాగే ఉన్నాడే అని సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వినోద్ ఆ అమ్మాయికి తనకి కాల్ చేసిందని ఇద్దరు బయట కలిశారని చెప్తున్నాడు కదా, అయితే ఇంతకుముందు సౌమ్య ఇంట్లో ఎవరికి తెలియకుండా బయట వెళ్ళి కలిసింది వినోద్నే కదా, అయితే వినోద్కి సౌమ్యకి ఏదో సంబంధం ఉందని శరణ్య డౌట్గా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే శరణ్య వినోద్కి సౌమ్యకి మధ్య ఉన్న ప్రేమ గురించి అందరి ముందు బయట పెడుతుందా, సౌమ్యకి ఎలాంటి బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతుందా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.